విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్తో పాటుగా 1 to 200 కంబైన్డ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 200 ఇష్యూస్ ఉన్నటువంటి కంబైన్డ్ పీడిఎఫ్ నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్తో పాటుగా అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ కూడా ఆ వీడియోతో పాటు షేర్ చేయడం జరిగింది. ఆ 200 స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈరోజు 200 ఇష్యూస్ ఉన్నటువంటి కంబైన్డ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఆ లింక్ ద్వారా మీరు ఆ కంబైన్డ్ పీడిఎఫ్ని, అంటే 200 ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను గత సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల మధ్యలో చెప్పబడినటువంటి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనమాట. సివిల్ సర్వీసెస్ అయినా, అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, ఈ స్లైడ్స్ బాగా ఉపయోగపడతాయి. కొంతమంది విద్యార్థులు తెలుగులో ఇమ్మని అడుగుతున్నారు. తెలుగులో ఇవ్వటం ప్రస్తుతానికి సాధ్యం కాదు, ఎందుకంటే నేను ప్రైమరీలీ ఇంగ్లీష్లో లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి ఛానల్ ద్వారా రేపు ఎకానమీ మాడ్యూల్తో పాటుగా 200 ఇష్యూస్ ఉన్నటువంటి పీడిఎఫ్ అప్లోడ్ చేయబడుతుంది. అలాగే మరుసటి రోజు గురువారం పాలిటీ, శుక్రవారం నాడు మిస్సెలేనియస్. అలాగే రేపటి మాడ్యూల్లో నేను ఏ విషయాలు చెప్తూ ఉంటాను, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి నేను ఇంగ్లీష్లో చెప్పేటువంటి లెక్చర్స్ ఎలా ఉపయోగపడతాయి, అలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమేమి అప్లోడ్ అవుతున్నాయి, బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కావచ్చు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాస్తున్నటువంటి యాస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళకి చాలాసార్లు ఇంగ్లీష్ అనేటువంటిది అవరోధంగా నిలుస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ మాడ్యూల్స్ నేను వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వాటి గురించి, అలాగే యూపీఎస్సికి సంబంధించి లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ప్లాట్ఫామ్ గురించి రేపటి మాడ్యూల్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలకు వస్తే, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రపంచం అంతా కూడా ఫోకస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే ఉంది. ఎందుకంటే మొత్తం మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8% గ్రీన్ హౌస్ గ్యాసెస్ స్టీల్ ఇండస్ట్రీ ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. అంటే హైలీ కార్బన్ ఇంటెన్సివ్ అని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మెథడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రెడామినెంట్గా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్లాస్ట్ ఫర్నెస్, అలాగే బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్ మెథడ్ అంటాం. ఈ మధ్యకాలంలో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేయాలి అనేది ఫోర్ ఫ్రంట్కి వచ్చింది. ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన దేశంలో స్టీల్ ఇండస్ట్రీ రిలీజ్ చేసేటువంటి ఎమిషన్స్ గురించి కూడా చెప్తాను. ఎండిహెచ్, ఎవరెస్ట్, ఈ స్పైస్ బ్రాండ్స్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. వీటి గురించి, అలాగే ఎథిలిన్ ఆక్సైడ్ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఈ మధ్య వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, ఎఫారెస్టేషన్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ గైడ్ లైన్స్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ని సర్కంవెంట్ చేయడానికి, అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఇతర పర్పసెస్కి డైవర్ట్ అయినప్పుడు కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేటువంటిది మ్యాండేటరీ అనమాట. ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా దాన్ని తప్పించుకోవాలని చూస్తారేమో అన్నటువంటి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో నేను వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటి గురించి రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటిది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. గ్లోబల్గా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే హైలీ కార్బన్ ఇంటెన్సివ్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా 8% కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ఇండస్ట్రీస్ ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. మనం ఒకవేళ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి కూడా మాట్లాడుకుంటే, అంటే స్టీల్ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు 10% గ్రీన్ హౌస్ గ్యాసెస్ స్టీల్ ఇండస్ట్రీ ద్వారానే వస్తున్నాయన్నమాట. ఒక స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చూస్తే 8% రిలీజ్ అవుతున్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 12% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మన దేశంలో స్టీల్ ఇండస్ట్రీ ద్వారానే వస్తున్నాయి. 12%. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 1 టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి
ఒక టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 2.55 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. అంటే 2.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్. ఒక టన్ను స్టీల్కి మన దేశంలో 2.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. గ్లోబల్ యావరేజ్ అంతా 1.9 టన్నులు అనమాట. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ స్టీల్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే మన దేశంలో స్టీల్ ఇండస్ట్రీ ద్వారా ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయో అవి చాలా ఎక్కువ అని చెప్పచ్చు. దాదాపు 30% దాకా మన దేశంలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి స్టీల్ ఇండస్ట్రీ ద్వారా. అందుకే 12% మన దేశంలో స్టీల్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ 12% అనమాట కార్బన్ ఎమిషన్స్కి వచ్చేసరికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తిలో చైనా షేర్ 50% కంటే ఎక్కువ ఉంది. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్, కాకపోతే డిస్టెంట్ సెకండ్ అని చెప్పచ్చు. చైనా 50% పైగా, దాదాపు 800 నుంచి 900 మిలియన్ టన్నులు క్రూడ్ స్టీల్ చైనా ప్రొడ్యూస్ చేస్తే మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేది 140 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్ అనమాట. అయినా కూడా డిస్టెంట్ సెకండ్, అంటే చైనా చాలా ఎక్కువ ఉంది, ఇండియా సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం స్టీల్ని ఉత్పత్తి చేసేటువంటి మెథడ్ని ఏమంటారంటే BF-BOF మెథడ్ అంటారు. అంటే బ్లాస్ట్ ఫర్నెస్, బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్. అంటే మీకు జస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐరన్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఓర్ అని చెప్పచ్చు. ఐరన్ ఆక్సైడ్ అన్నా సరే, ఐరన్ ఓర్ అన్నా సరే ఒకటే. దీని నుంచి మనకి ఐరన్ రావాలంటే ఇక్కడ ఆక్సైడ్స్ మనకి అవసరం లేనటువంటి వాటిని తీసి పడేయాలి. దీన్ని రిడక్షన్ ప్రాసెస్ అంటాం. ఈ రిడక్షన్ ప్రాసెస్లో మనం ఇక్కడ కోక్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే కోకింగ్ కోల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. అది ఇంకొక ముఖ్యమైన విషయం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 58 మిలియన్ టన్నులు మనం కోకింగ్ కోల్ని దిగుమతి చేసుకున్నాం. అంటే స్టీల్ ఇండస్ట్రీ కోసం మనం కోకింగ్ కోల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే మన దేశంలో కోకింగ్ కోల్ రిజర్వ్స్ తక్కువ అనమాట. మన దేశంలో ఉన్నటువంటి కోల్ యాష్ కంటెంట్ ఎక్కువ. అర్థమైంది కదా. ఇక్కడ ఈ కోక్ని ఉపయోగించి మనం ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా జరుగుతుంది అనమాట. ఇక్కడ కోక్, అలాగే ఇందులో ఉన్నటువంటి ఆక్సైడ్స్ ఇవి కలిసి, కోక్ అంటే ఉంది కార్బనే కదా, కార్బన్ అందులో ఉన్న ఆక్సైడ్స్ కలిసి చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. మనకి ఇలా ఐరన్ వస్తుంది. ఐరన్ నుంచి మనకి స్టీల్ కావాలి కదా. ఐరన్ నుంచి స్టీల్ కావాలంటే బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్, ఆ ప్రాసెస్ ద్వారా మనకి స్టీల్ వస్తుంది. ప్రపంచంలో ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేయటం ఈ మెథడ్ ద్వారా జరుగుతుంది. ఫ్యూచర్లో రాబోయే మెథడ్ ఏమిటి? ఇక్కడ మనకి ఈ ఐరన్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడ ఆక్సైడ్స్ని తీసేయడానికి గ్రీన్ హైడ్రోజన్ని వాడతాం అన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ని వాడి మనం ఇక్కడ స్పాంజ్ ఐరన్ వస్తుంది మనకి. తర్వాత వేరే ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రోడ్స్ని ఉపయోగించి స్పాంజ్ ఐరన్ నుంచి మనం స్టీల్ ఉత్పత్తి చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే గ్రీన్ స్టీల్ అంటారు. అర్థమైంది కదా. ప్రస్తుతం ఐరన్ ఓర్ అలాగే కోక్, ఇక్కడ మనకి ఐరన్ వస్తుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే మనం ఇక్కడ ఆక్సిజన్ని సపరేట్ చేయడానికి, అంటే ఆక్సైడ్స్ని సపరేట్ చేయడానికి మనం రాబోయే కాలంలో గ్రీన్ హైడ్రోజన్ని వాడతాం అన్నమాట. అయితే ఇంతకుముందు మీకు గ్రీన్ హైడ్రోజన్ గురించి నేను 3-4 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రొడ్యూస్ అవుతున్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. దాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. అంటే అక్కడ కూడా కార్బన్ రిలీజ్ అవుతుంది కదా, పూర్తిగా ప్రివెంట్ చేయలేం కదా, కాకపోతే తగ్గుతుంది, అంతే తేడా. ఎందుకంటే అక్కడ న్యాచురల్ గ్యాస్ వాడతాం కాబట్టి. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ నుంచి మోర్ దాన్ 90% వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలంటే వాటర్ని స్ప్లిట్ చేయాలి. వాటర్ అంటే ఏమిటి? H2O కదా. H2Oని స్ప్లిట్ చేయడానికి అక్కడ మనం ఎలక్ట్రోలైజర్స్ని వాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రోలైజర్స్ కెపాసిటీ చాలా తక్కువ, ఎలక్ట్రోలైజర్స్ అవైలబిలిటీ కూడా అంత లేదనమాట. మూడోది ఏంటంటే ఈ ప్రాసెస్లో అంటే H2Oని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాసెస్ చాలా ఎనర్జీ ఇంటెన్సివ్ అనమాట. చాలా ఎనర్జీ కావాలి. అయితే ఆ ఎనర్జీ
రెన్యూవబుల్ ఎనర్జీ అయి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్లో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మనకి $5 కిలోగ్రామ్కి ఖర్చు అవుతుంది. $4 నుంచి $5. మనం ఏ స్టేజ్కి రావాలి? $1 మాత్రమే ఖర్చు అవ్వాలి 1 కిలోగ్రామ్ గ్రీన్ హైడ్రోజన్కి. అంటే దీనిలో చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. అంటే కాస్ట్ తగ్గించడం, లేకపోతే ఎకనామిక్ వైబిలిటీ రాదనమాట. మీకు ఈ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పాను. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఛాలెంజెస్ ఏమిటి అని చెప్పి 4-5 పాయింట్స్ చెప్పాను. ఒకటేమో ఎలక్ట్రోలైజర్స్ కెపాసిటీ, రెండోదేమో చాలా ఎనర్జీ కావాలి. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్నటువంటి హైడ్రోజన్ న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది, అందుకే దాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ కావాలంటే చాలా సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రస్తుతం కాస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంది, $4-5 ఉంది కిలోగ్రామ్కి. తర్వాత ఎలక్ట్రోలైజర్స్ కెపాసిటీ, అది ఇంకొక ముఖ్యమైన విషయం అన్నమాట. ఎలక్ట్రోలైజర్స్ అవైలబిలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. సో మీకు ఈ ప్రశ్న ద్వారా ప్రస్తుతం స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు హైలీ కార్బన్ ఇంటెన్సివ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏమిటి, తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్, బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్, వీటి గురించి కూడా చెప్పాను. తర్వాత గ్రీన్ స్టీల్కి సంబంధించి కూడా మీకు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేటువంటిది కూడా చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదా. తర్వాత MDH ఎవరెస్ట్, ఇవి చాలా దేశాల్లో ప్రసిద్ధి, మన దేశంతో పాటుగా. ఇది మసాలా పౌడర్ అనమాట. ఈ మసాలా పౌడర్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే హాంకాంగ్కి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ టెస్ట్ చేసినప్పుడు వీటిలో ఎథిలిన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పి, అంటే ఎథిలిన్ ఆక్సైడ్ బియాండ్ పర్మిసిబుల్ లిమిట్ ఉంది అని చెప్పి వార్త వచ్చింది. అసలు ఈ ఎథిలిన్ ఆక్సైడ్ ఏమిటి? ఎథిలిన్ ఆక్సైడ్ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా వస్తుంది, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఎథిలిన్ ఆక్సైడ్ని 2 పర్పస్లకి వాడచ్చు. ఒకటి ఏంటంటే పెస్టిసైడ్గా వాడచ్చు, కొన్ని రకాల క్రిమి కీటకాలని చంపడానికి. కానీ పెస్టిసైడ్గా ఇప్పుడు చాలా దేశాలు అనుమతించటం లేదు. మన దేశంలో కూడా ఎథిలిన్ ఆక్సైడ్ని పెస్టిసైడ్గా వాడటం లేదు. ఇక రెండో పర్పస్ ఏమిటి ఎథిలిన్ ఆక్సైడ్కి? ఈ స్టెరిలైజింగ్ ఏజెంట్. అంటే ఏం చేస్తారంటే చిన్న డోస్ ఇస్తారు. చిన్న డోస్ ఇస్తే రాబోయే కాలంలో అంటే 5-6 నెలల వరకు కావచ్చు, సంవత్సరం వరకు కావచ్చు, అందులో ఏ రకమైనటువంటి మైక్రోబియల్ గ్రోత్ ఉండదన్నమాట. అంటే చిన్న ఎథిలిన్ ఆక్సైడ్ డోస్ ఇస్తే స్టెరిలైజింగ్ ఏజెంట్గా రాబోయే కాలంలో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇక ఇతరితర మైక్రోబియల్ గ్రోత్ కానీ ఉండదు, ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఈ స్టెరిలైజింగ్ ఏజెంట్గా ఎథిలిన్ ఆక్సైడ్ని వాడతారు. అయితే స్టెరిలైజింగ్ ఏజెంట్గా విత్ ఇన్ లిమిట్లో వాడారనుకోండి, తర్వాత వాడిన తర్వాత దాన్ని ఆరబెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది? ఎథిలిన్ ఆక్సైడ్ రెసిడ్యూ ఉండదు అసలు. కానీ అలా కాకుండా ఒకేసారి దాన్ని క్లోజ్ చేసేసారనుకోండి, తెలుసో తెలియకో లేకపోతే టైం ఇవ్వకుండా దాన్ని ఏరేట్ చేయకుండా క్లోజ్ చేశారనుకోండి, ఆ ఎథిలిన్ ఆక్సైడ్ ట్రేసెస్ ఉండిపోతాయి. మన దేశం FSSAI రెగ్యులేషన్స్ ప్రకారం ఎథిలిన్ ఆక్సైడ్ ట్రేస్ ఎల్లవుడు కాదు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా రకరకాల నిబంధనలు ఉన్నాయి. కొన్ని చోట్ల కొంచెం పర్మిట్ చేస్తారు, కొన్ని చోట్ల ఇంకొంచెం పర్మిట్ చేస్తారు. అర్థమైంది కదా. సో ఎథిలిన్ ఆక్సైడ్ మన దేశానికి సంబంధించినంత వరకు FSSAI నిబంధనల ప్రకారం నాట్ అలౌడ్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. FSSAI ఉంది, స్పైసెస్ బోర్డ్ ఉంది. FSSAI ఏం చేస్తుంది? డొమెస్టిక్ పర్పస్ కోసం వాడేటువంటి మసాలా పౌడర్లని చెక్ చేస్తుంది. దాని డ్యూటీలో భాగం అన్నమాట. అది మామూలు షాప్లో ఉన్నది ఒక ప్యాకెట్ పట్టుకుని చెక్ చేస్తారు. అయితే ఎక్స్పోర్ట్కి సంబంధించిన వాటికి అదేం చేయదు. ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటిది స్పైసెస్ బోర్డు కింద వస్తుందన్నమాట. కేరళలో స్పైసెస్ బోర్డు ఉంది కదా, స్పైసెస్ బోర్డ్ ఈ క్వాలిటీకి సంబంధించి చూడాలి. అయితే క్వాలిటీ చెక్స్ చేశారా చేయలేదా ఆ విషయం తెలియదు, కానీ ఇందులో మాత్రం ఈ ఎథిలిన్ ఆక్సైడ్ ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే MDHకి సంబంధించినటువంటి ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఓనర్, ఆయన నిన్న ఏం చెప్పారంటే ఇందులో ఎథిలిన్ ఆక్సైడ్ లేదు, మా దృష్టికి ఎప్పుడూ రాలేదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ముఖ్య విషయం మనం గమనించాలి. అదేంటంటే
చాలాసార్లు క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఎవరో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చెప్పటము, లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పటము, ఇతర దేశాల రెగ్యులేటర్స్ చెప్పటము జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా మన దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్వాలిటీ గురించి ఏం చేస్తున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కెమెరూన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశాల్లో 140 మంది పిల్లలు మన దగ్గుమందు తాగి చనిపోయారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. క్వాలిటీ కంట్రోల్ ఏమైంది? అలాగే ఈ మధ్య చూసాం సెరిలాక్ బేబీ ప్రోడక్ట్స్లో మన దేశంలో యాడెడ్ షుగర్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాడటం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల దాకా వాడద్దు అని చెప్తుంది. అయితే అసలు టెస్ట్ చేసి అందులో యాడెడ్ షుగర్ ఉంది అని చెప్పి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక సంస్థ చెప్పింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన తర్వాత బోర్న్విటా ఇష్యూ తెర మీదకి వచ్చింది. దాన్ని హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తీసేయండి అని చెప్పి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డైరెక్టివ్స్ ఇచ్చింది. అర్థమైంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్పైసెస్కి సంబంధించి మన దేశం లార్జెస్ట్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, లార్జెస్ట్ కన్స్యూమర్. దాదాపుగా $4 బిలియన్ మనకి స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. ప్రపంచ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ట్రేడ్లో దాదాపు 20% వాటా మన దేశానికి. తర్వాత తరచుగా మనం ట్రైసైక్లాజోల్ గురించి కూడా వింటూ ఉంటాం. అంటే రైస్ బ్లాస్ట్ డిసీజ్ని కంట్రోల్ చేయటం కోసం ఈ ఫంగిసైడ్ని వాడతారు రైస్ క్రాప్ మీద. అప్పుడప్పుడు యూరోపియన్ యూనియన్ దీనికి సంబంధించి కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా FAO అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ రెండు యాక్సెప్ట్ చేసినటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి, కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ స్టాండర్డ్స్. అయితే కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి అంటే ఇంకా స్ట్రింజెంట్ స్టాండర్డ్స్ పెడుతున్నాయి. ఆ స్టాండర్డ్స్తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కోడెక్స్ స్టాండర్డ్స్ని ఎందుకు ఫాలో అవ్వరు? ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి రెగ్యులేషన్ స్ట్రింజెంట్గా ఉండాలి, దాన్ని టైటన్ చేయాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ ఏదైతే ఉందో దాని స్టాండర్డ్స్ని గ్లోబల్లీ ఫాలో అవ్వాలి. యూరోపియన్ యూనియన్కి ఒక స్టాండర్డ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక స్టాండర్డ్ అంటే సరిపోదన్నమాట. సో ఈ 2 విషయాల్ని మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ మీకు ఇంతకుముందే చెప్పాను. మన ప్రధానమంత్రి గారి కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, లైఫ్ అంటాం. దీన్ని దాదాపు 3 సంవత్సరాల క్రితం అన్వీల్ చేసిన తర్వాత గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, అలాగే ఇకోమార్క్ స్కీమ్. ఇకోమార్క్ స్కీమ్ అంటే ఏమిటి? మనం ఇప్పటిదాకా ISI ప్రోడక్ట్ చూసాం, దాంతోపాటుగా ఇకోమార్క్ కూడా ఉంటుంది. అంటే క్వాలిటీయే కాకుండా ఎన్విరాన్మెంటల్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రోడక్ట్ అని చెప్పడం దాని ఉద్దేశం అన్నమాట. ఈ ISI ఎవరిస్తారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో పాటుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ 2 కలిసి ఈ ఇకోమార్క్ స్కీమ్ని అన్వేల్ చేశాయి. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని ఎవరు చూస్తారు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇది ఒక అటానమస్ బాడీ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద. వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మానిటరింగ్ చేస్తారనమాట. ఇది అటానమస్ బాడీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఇండివిజువల్స్, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అలాగే సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళు ఈ రకరకాల సెక్టర్స్, ఎఫారెస్టేషన్, వాటర్ కన్సర్వేషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం, వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ డిస్పోజల్, అలాగే మ్యాన్గ్రోవ్ కన్సర్వేషన్, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఏదైనా సరే మంచి పని చేసి, మీరు 1 ఎకరం వేస్ట్ ల్యాండ్ ఉంది, మొక్కలు నాటారనుకోండి, ఒక ఫారెస్ట్లా తయారైందనుకోండి, అప్పుడు మీకు గ్రీన్ క్రెడిట్స్ వస్తాయి. ఇండివిజువల్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది గ్రీన్ క్రెడిట్. ఇంకోటి ఏంటంటే ఎఫారెస్టేషన్, వాటర్ కన్సర్వేషన్, ఈ రెండింటిని ముందు పట్టుకున్నారు. చాలా సెక్టర్స్ ఉన్నాయి ఇందులో. ఈ రెండింటికి సంబంధించి ముందుకు వెళదామని ప్లాన్ చేశారు. ఎఫారెస్టేషన్కి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎఫారెస్టేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ కాంట్రవర్సీలోకి వెళ్ళాయి. ఇక్కడ ఎఫారెస్టేషన్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే డిగ్రేడెడ్ ల్యాండ్స్, అలాగే వేస్ట్ ల్యాండ్స్ ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నోటిఫై చేస్తాయి. చేసిన తర్వాత మనం ఒక ఏరియాని చూస్ చేసుకోవచ్చు. డిగ్రేడెడ్ ఫారెస్ట్ని చూస్ చేసుకొని మనం దాంట్లో ఎఫారెస్టేషన్ చేయడానికి ఎంత డబ్బులు అవసరమో అంత మనం పే చేస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు చెట్లను నాటుతారు. నాటిన తర్వాత
ఐసీఎఫ్ఆర్ఈ ఇందాకే చెప్పాను కదా, ఐసీఎఫ్ఆర్ఈ ఎలా ఉన్నాయి ఈ చెట్లు, హెల్దీగా ఉన్నాయా అని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చి ఒక్కొక్క చెట్టుకి ఒక గ్రీన్ క్రెడిట్ ఇస్తుందన్నమాట. అర్థమైంది కదా. ఇది ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ని వేస్ట్ ల్యాండ్స్లో, డిగ్రేడెడ్ ఫారెస్ట్లో అలౌ చేశారనమాట. అవి స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నోటిఫై చేస్తాయి. ఆ తర్వాత మనం అక్కడ ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్లో చెట్లు నాటడానికి మనం డబ్బులు పే చేస్తాం స్టేట్ ఫారెస్ట్కి. వాళ్ళు నాటుతారు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తారు ఐసీఎఫ్ఆర్ఈ వాళ్ళు. తర్వాత మన చెట్టు హెల్దీగా ఉందనుకోండి, ఒక గ్రీన్ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాత మనం వాటిని ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన ఎఫర్ట్ ద్వారా ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ అనేటువంటిది చెట్లతో నిండిపోయింది. అయితే కన్సర్న్స్, చాలామంది ఎన్విరాన్మెంటలిస్ట్స్ ఎక్స్ప్రెస్ చేసే కన్సర్న్స్ ఏంటంటే, మీరు డిగ్రేడెడ్ ఫారెస్ట్ అన్నారు అంటే కొద్దిగా నాశనం అయిపోయిన ఫారెస్ట్ అయినా కూడా దానికి కొంత వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఫారెస్ట్ సాయిల్ ఇరోజన్ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే అక్కడ వైల్డ్ లైఫ్ ఉంటుంది, అలాగే రకరకాల చెట్లు ఉంటాయి. అవి కొద్దిగా ఇబ్బంది పడుతున్నా కూడా రకరకాల చెట్లు ఉంటాయి, రకరకాల ఈకో సిస్టమ్స్ ఉంటాయి. మీరేం చేస్తారు, వాటన్నిటినీ పూర్తిగా తీసేసి మోనోకల్చర్ ప్లాంటేషన్స్ అంటే ఒకే రకమైన చెట్టు నాటుతారు. దాని మూలంగా చూడండి సాయిల్ ఇరోజన్ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మోనోకల్చర్ ప్లాంటేషన్స్ మీకు ఈ ఫారెస్ట్ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయటం చాలా కష్టం. రెండోది ఏంటి, సాయిల్ ఇరోజన్. అలాగే కార్బన్, ఏదైతే మీకు కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఉంటుందో అది తక్కువ ఉంటుంది మోనోకల్చర్ ప్లాంటేషన్స్లో. తర్వాత కొన్నిసార్లు ఇన్వేజివ్ స్పెసిస్, అంటే మనకి ఆ ప్రాంతానికి సరిపడనటువంటి స్పెసిస్ని మీరు అక్కడ నాటచ్చు. అంతేకాకుండా ఈ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇట్లా గ్రీన్ క్రెడిట్స్ కోసం డిగ్రేడెడ్ ఫారెస్ట్స్లో చెట్లు నాటించి దాన్ని కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లా సర్క్యూటస్ రూట్లో కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇట్లా రకరకాల అప్రిహెన్షన్స్ రైజ్ చేసిన తర్వాత ప్రభుత్వం కొన్నిటిని సడలించింది. అంటే ఇంతకుముందు ఇన్ని చెట్లు నాటాలి అనేటువంటి నిబంధన ఉండేది, దాన్ని సడలించింది. అంతేకాకుండా ఈ గ్రీన్ క్రెడిట్స్ని కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ బదులు వాడుకోవటం కొంత పర్సంటేజ్ వరకే అలౌ చేసిందనమాట. అర్థమైంది కదా. రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. రేపు చాలా ముఖ్యమైన విషయాలు కూడా మీకు చెప్తాను. సబ్జెక్టే కాకుండా ఇంకా ఇతరితర నేను నడుపుతున్న ఇంకొక యూట్యూబ్ ఛానల్ గురించి, అలాగే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ గురించి మీకు రాగల లెక్చర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈరోజు 200 స్లైడ్స్ ఉన్న పీడిఎఫ్ కింద లింక్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ షేర్ చేయండి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే రేపు ఎకానమీ, ఎల్లుండి పాలిటీ, ఆ మరుసటి రోజు మిస్లేనియస్ 200 ఇష్యూస్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే జూన్ 1st వీక్ లేకపోతే మే లాస్ట్ వీక్లో మిగతా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. నమస్తే.